మేడిగడ్డ బ్యారేజ్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలిస్తోంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల లోపాలు, మరమ్మతుల అవకాశాలను అధ్యయనం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో పిల్లర్ నెంబర్ 19, 20, 21 కుంగిపోయింది. దీంతో మేడిగడ్డ బ్యారేజ్ భవితవ్యం ప్రశ్నార్థకమైంది. ప్రాజెక్టు మనుగడపై రాజకీయంగా ప్రస్తుతం పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పునరుద్ధరణ, మరమ్మతులకు గల అవకాశాలను అధ్యయనం చేసి సిఫార్సులు చేయాలని ఎన్డీఎస్ఏను కోరింది. దీంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నిపుణుల బృందం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇటీవలే అధికార కాంగ్రెస్, ప్రధాన విపక్షమైన బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాలు చేపట్టాయి. కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న పిల్లర్లను మరమ్మతు చేయాల్సింది పోయి పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం రైతుల ప్రయోజనాలను ఫలంగా పెట్టిందని బీఆర్ఎస్ ఆరోపించింది. రాజకీయాలకు ప్రాజెక్టును అస్త్రంగా వాడుకుంటోందంటూ ఎదురుదాడికి దిగింది. దీంతో ప్రభుత్వం వీలైనంత తొందరగా ఈ 2 ప్రాజెక్టుల భవిష్యత్తును తేల్చాలంటూ ఎన్డీఎస్ఏకి లేఖ రాయడంతో ప్రస్తుతం నిపుణుల కమిటీ అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల భవితవ్యాన్ని నిపుణుల బృందం ఇచ్చే నివేదికలే తేల్చనున్నాయి. నిపుణుల కమిటీ ప్రధానంగా 19 అంశాలపై సమాచారం అడిగింది. తనిఖీలలో వాటిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రాజెక్టు డిజైన్ మొదలు క్వాలిటీ కంట్రోల్, నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. బుట్టలో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు వరంగల్ నుంచి మా రిపోర్టర్ వేణు లైవ్లో సిద్ధంగా ఉన్నాడు. వేణు, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది? ఎస్ నాగరాజు, కొద్దిసేపటి క్రితమే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ, నిపుణుల కమిటీ, 6 సభ్యుల కమిటీ మేడిగడ్డ బ్యారేజ్ పైకి చేరుకుంది. కొద్దిసేపటి క్రితమే ఈ బ్యారేజ్ సంబంధించి 8 బ్లాకులకు సంబంధించిన విధిగా నిర్మాణం చేసినటువంటి డ్రాయింగ్స్తో పాటు ఉన్నటువంటి నిర్మాణం సంబంధించిన ఎల్ఎన్టీ ఇంజనీర్లు, అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్ల సహకారంతో అక్కడ అసలు ఏ విధంగా నిర్మాణం చేశారు, ఆ నిర్మాణానికి ముందు ఎటువంటి టెస్టులు చేశారో, ఆ డిజైన్లు ఏ విధంగా ఉన్నాయి దానిపై కూడా ప్రస్తుతం అయితే అక్కడ రిపోర్ట్ తీసుకున్నాం. ఇందులో ప్రధానంగా చంద్రశేఖర్ అయ్యర్, మాజీ సెంట్రల్ వాటర్ కమిషన్కు మాజీ చైర్మన్గా ఉన్నటువంటి నేతృత్వం లోపల ఉన్నటువంటి కమిటీ లోపల ఇక్కడ సెంట్రల్ వాటర్ రీసెర్చ్ సంబంధించి సైంటిస్ట్తో పాటు సెంట్రల్ సాయిల్ అండ్ మినరల్స్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టు విద్యార్థి కూడా ఉన్నారు. అయితే ఈ యొక్క నిర్మాణం చేయడానికి ముందు ఈ యొక్క బ్యారేజ్ వద్ద అండర్ గ్రౌండ్లో ఎటువంటి సాయిల్ సంబంధించి ఎటువంటి టెస్టులు చేశారా, టెస్టుల రిపోర్ట్లు కూడా అడగడం జరుగుతుంది. అయితే నిర్మాణం చేసే ముందు ఇదంతా ఫీజిబుల్ అవుతుందా, ఇక్కడ ఒకవేళ నిర్మాణం చేస్తే స్టాండర్డ్గా ఉంటుందా, దాదాపు ఒక 100 ఏళ్ల వరకు కూడా ఇది స్టాండర్డ్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆ రిపోర్ట్ సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ రోజు వచ్చిన కమిటీ సింకింగ్ సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ లోపల ఈ 7th బ్లాక్ ఎందుకు సింక్ అయిందనే అంశంపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. అందుకే ముందు నిర్మాణానికి ముందు, ఆ తర్వాత నిర్మాణం తర్వాత మెయింటెనెన్స్, ఆ తర్వాత డ్యామేజ్ అయిన తర్వాత తీసుకున్న చర్యలు, అదేవిధంగా ఎలక్ట్రో రిసెప్టివ్ టెస్ట్ ద్వారా వచ్చిన 2D ప్రొఫైలింగ్ ఇమేజెస్, వీటిపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. ఇక 9:30కి మేడిగడ్డ బ్యారేజ్ చేరినటువంటి ఈ బృందము 1:30 వరకు, అంటే దాదాపు 4 గంటల పాటు కూడా ప్రతి ఒక్క బ్లాక్ను క్షుణ్ణంగా విశ్లేషించి ప్రధానంగా 7వ బ్లాక్ సంబంధించినటువంటి అండర్నీత్, దాని కింద రాఫ్ట్ కింది భాగం వచ్చినటువంటి ఆ క్యావిటీని, భారీ క్యావిటీ నిర్మాణం ఏ విధంగా ఏర్పడింది, అక్కడ నుంచి ఇసుక కొట్టుకుపోవడానికి ప్రధాన కారణాలను అయితే అన్వేషిస్తుంది. దీంతో పాటుగా 6, 8 ఆ 7వ బ్లాక్
ఎడమ కుడివైపు ఉన్నటువంటి 6-8 బ్లాక్లకు సంబంధించి కూడా డ్యామేజ్ ఎంతవరకు వచ్చింది, అది ప్రభావితం అవుతుందా, భవిష్యత్తు లోపల దీనికి మరమ్మతులు చేస్తే మిగతా బ్లాకులు ఉంటాయా అనే దానిపై కూడా కొంత ఒక ప్రైమరీ రిపోర్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ 4 గంటల పాటు బ్యారేజ్ పరిశీలన పూర్తయిన తర్వాత లంచ్ చేసుకుని అన్నారం బ్యారేజ్ వెళ్ళబోతున్నారు. అన్నారం బ్యారేజ్ కూడా దాదాపు 3.5 గంటల పాటు విశ్లేషించబోతున్నారు. అక్కడనే ఇంజనీర్ల సమక్షం లోపలనే వారికి ఉన్న సమాధానాలు, సందేహాలను కూడా తీసుకొని కొత్తగా ఒక అవుట్లైన్ అయితే, ఒక రిపోర్ట్ అయితే రెడీ చేసుకొని రేపు సుందిల్ల బ్యారేజ్కి వెళ్ళి ఈ 2 రోజుల పర్యటన తర్వాత తిరిగి జలసౌధ లోపల ఇంజనీర్లతోని ఇక్కడ ప్రత్యక్షంగా ఫిజికల్ గా వాళ్ళు చూసినటువంటి అంశాలు, ఇక్కడ వాళ్ళు వాళ్ళ ఇన్స్పెక్షన్ లోపల బయటపడ్డ అంశాలపై అక్కడ క్లారిటీ తీసుకొని ఒక రిపోర్ట్ రెడీ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ప్రైమరీ ఇన్స్పెక్షన్ తర్వాత కూడా అసలు సింకింగ్ కి సంబంధించి కొన్ని ప్రాథమిక అంశాలు అయితే బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ వేణు అప్డేట్స్ అందించినందుకు.